నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఒగ్గు కథలో ప్రాముఖ్యులైన ఒగ్గు రవణ గారు ఉన్నారు. మరి వారి గురించి ఇంకా ఒగ్గు కథ ప్రాముఖ్యత ఏంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అమ్మా. ఇప్పుడు మన ఇప్పుడు ఈ కాలంలో వింటున్నాం ఒగ్గు కథ అంటే ఎక్కడ చూసినా ఒగ్గు కథ, ఒగ్గు డోలు. మరి మీ మాటల్లో తెలుసుకుందాం అన్న. చాలా ప్రీతిపాత్రం అండి, ఇష్టమైనది కాబట్టి ఓంకారం ప్రతిధ్వనించేటువంటి వాయిద్యం కాబట్టి ఒగ్గు అయింది అది. సో తెలంగాణ పల్లె జనులు తమ అంటే ప్రాంతీయ భాషలో ఒగ్గు లేదా జగ్గు అని పిలుస్తూ ఉంటారు. ఒగ్గు మోగిస్తూ చెప్పే కథను ఒగ్గు కథ అని పిలుస్తారు. ఇది ముఖ్యంగా మనకు తెలుసు, గొల్ల కుర్మ కులాలలో ఒక వర్గం ఒగ్గు పూజారులు అని చెప్పి ఒక వర్గం ఉంటారు. ఆ వర్గం వారు ఖచ్చితంగా మల్లన్న పట్నాలు లేదా బీరన్న పట్నాలు వేయడానికి ఒగ్గును ఉపయోగిస్తూ మల్లన్న పట్నాలు వేసుకుంటూ బీరన్న పట్నాలు వేసుకుంటూ అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి కళా జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఒగ్గు పూజారులు. మరి మన తెలంగాణ సంస్కృతికి ఇది ఎలా అబ్బిందన్న? మన ఒగ్గు డోలు, ఒగ్గు కళ అన్న ఎలా వచ్చింది? ఒకటమ్మా, అంటే బేసికల్గా ఇవన్నీ ఉత్పత్తి కులాలు, అంటే కురుమలు కావచ్చు, గొల్లలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉత్పత్తి కులాలు కాబట్టి వీళ్ళ వృత్తి ఏంటంటే గొర్రెలను కాగడం, గొర్రెలను సంపాదించుకోవడం, గొర్రెల మందను హెచ్చు చేసుకోవడం. సో వీళ్ళు ఏంటంటే నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కువగా అంటే ఊళ్ళతో సంబంధం ఉండకపోయేది వీళ్ళకు. అంటే గత 20-30 ఏళ్ళ కిందట కూడా చూస్తే గ్రామాలతోటి కానీ పట్టణాలతోటి కానీ సంబంధం లేని వారు వీళ్ళు. అంటే అర్ధ సంచార జీవులు అనేవారు వీళ్ళు. సో వీళ్ళు ఎక్కడున్నా ఊరి బయట మందను పెట్టి అక్కడ ఒక దొడ్డిగా చేసుకొని, లేదంటే ఏదైనా ఒక గ్రామం అనుకున్నప్పుడు ఆ గ్రామంలో ఒక బీరప్ప గుడి కట్టుకొని, ఒక మల్లన్న గుడి కట్టుకొని, ఇట్లా అంటే మేళాలు మోసుకుంటూ వాళ్ళ దేవుని యొక్క కథలు, వాళ్ళ ఇలవేల్పుల యొక్క కథలు చెప్పుకుంటూ ఆ నదీ పరివాహక ప్రాంతం ఎంత దూరం అవుతుందో అంత దూరం వెళ్ళేవారు. అట్లా వచ్చిన వాళ్ళే ఇప్పుడు మహారాష్ట్ర నుండి మొదలు పెడితే, కర్ణాటక నుండి మొదలు పెడితే తెలంగాణ వరకు కూడా అట్లా వచ్చిన వాళ్ళే. కాబట్టి గొర్రెలను కాసుకునేటువంటి నేపథ్యం నుంచి వెళ్ళి వాళ్ళ ఇలవేల్పైనటువంటి మల్లన్న లేదా బీరన్న దేవుణ్ణి వాళ్ళ పూజలు చేసుకుంటూ ఆ ఇలవేల్పు యొక్క కథాగానాన్ని చెప్తూ ఒగ్గు పూజారులుగా ఈ మధ్య కాలంలో గ్రామాలలోకి వచ్చేది వాళ్ళు. కాబట్టి అర్ధసంచారం ఒక 20-30 సంవత్సరాల వరకు కూడా అర్ధసంచార జీవులుగానే ఉన్నారు వాళ్ళు. ఈ ఒగ్గు కళాకారులు మీరు ఎలా వచ్చారు? మీరు అంటే మాది మాణిక్యపురం గ్రామం. మాది మాణిక్యపురం గ్రామం, లింగనాపురం మండలం, జనగామ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా. మాది బై బర్త్ కూడా అంటే వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఒగ్గు కళ ఎప్పటికైనా వంశపారంపర్యంగా వస్తున్నటువంటి కళారూపం అది మాకు. చుక్క సత్తయ్య గారు మా తాతగారు. చుక్క సత్తయ్య గారు ఆయన శిష్యరికంలో ఈ కళారూపం నేర్చుకొని ఆయన దగ్గరనే నేను పర్ఫార్మెన్స్ చేసి చివరికంట ఆయన తోడుండి ఆయన లేని లోటును తీర్చడం అనడం కన్నా ఆయన శిష్యునిగా నా బాధ్యత నేను నెరవేరుస్తున్నా అనడం ఉత్తమం. కాబట్టి చుక్క సత్తయ్య గారి ద్వారా ఆయన నుండి నేర్చుకొని నేను కళారూపంలోకి వచ్చిన. మీరు ఈ వృత్తిని ఎంచుకోవడానికి గల కారణం ఏందన్నా? ఒకటమ్మా, ఇప్పుడు మనం ఏం కావాలనుకున్నామో మనకు ఆల్రెడీ రాసిపెట్టి ఉంటారు. సో చాలామంది ఏమంటుంటారు, నేను యాక్టర్ని కాకపోయినా బట్ డాక్టర్ని అయినా, నేను ఇంజనీర్ని కావాలనుకున్నాను కానీ నేను బిజినెస్ మ్యాన్ అయినా. అఫ్కోర్స్ ప్రయత్నం చేయడంలో తప్పలేదు. బట్ నేనేంటంటే చిన్నప్పటి నుంచి నేను తాళాలు అంటే పెద్దలు చెప్తున్నా, కథలు చెప్తున్నాగా విని, పట్నం వేస్తున్నాగా చూసి, ఆ ఫ్యామిలీలో పుట్టినా కాబట్టి అదంతా తదేకంగా చూసి అది అవాహనం చేసుకున్నటువంటి వ్యవస్థ కాబట్టి ఇంకా నేను కొత్తగా రావాల్సిన అవసరం లేదు. చేపపిల్లకి ఈత నేర్పాలన్నట్టుగా నాకేం కథ అంటే నేను ఆ రంగంలో ఉన్నాను కాబట్టి, బండారు ఆ వర్ణంలో ఉన్నాను కాబట్టి నాకు అంటే చెప్తాంటారు కదా, బై బ్లడ్లో నా బ్లడ్లో ఉన్నదని చెప్పి, అది బ్లడ్లో ఉండొచ్చు నాకు. అట్లా మేము చుక్క సత్తయ్య గారి గురించి చాలా విన్నాము. అసలు మీరు తన మన్మడు అయినందుకు మీరు ఎలా అనుకుంటున్నారు? నేను మన్మడిగా కన్నా నేను శిష్యునిగానే చాలా గర్వపడతా ఉంటాను. ఎందుకంటే ఒక గురు శిష్యుల మధ్యలో సంబంధం అంత ఈజీ సంబంధం కాదమ్మా. ఎందుకంటే ఒక గురువుకు ఒక మంచి శిష్యుడు దొరకడం ఎంత కష్టమో, ఒక శిష్యునికి గొప్ప గురువు దొరకడం కూడా అది పూర్వజన్మ స్ఫూర్తంగా భావిస్తాను. నేను ఆయనకు మంచి శిష్యునిగా కన్నా నాకు ఒక మంచి గురువుగా, ఒక ఉన్నతమైన అంటే చుక్క సత్తయ్య గారి దగ్గర శిష్యరికం చేసినట్టే ఇట్స్ నాట్ ఏ జోక్. సో అది నాకు ఫస్ట్ బేస్మెంట్, అది గొప్ప అదృష్టం, నాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉంటుంది.
మీ తాతగారే ఈ వృత్తి నేర్పించారా? ఈ కళ మొత్తం నేర్పించారా? అవును, నాకు 7వ తరగతిలోనే నాకు గజ్జ కట్టిండు ఆయన. ఆహా. నేను 7వ తరగతిలో అంటే నాకు తెలిసి అప్పుడు 12 ఇయర్స్. Hmm. నా 12 ఇయర్స్లో ఇక్కడ దేవభూమి కేరళలో కట్టిన మగ నాకు అది Hmm. ఒక పర్ఫార్మెన్స్ పోయినప్పుడు నాకు గజ్జలు సరిగ్గా కట్టుకోవడం రాకుంటే అట్లా కాదురా బిడ్డ అని చెప్పి ఇట్లా తీసుకొచ్చి ఇట్లాంటి సోఫా మీద కూర్చున్నప్పుడు నా కాలు గజ్జ కట్టిండు మహానుభావుడు. మేబీ తనకు ఎన్నో రివార్డులు కూడా వచ్చాయి మనకి తెలిసినంత వరకు. తను తీసుకున్న అవార్డులు ఎవరు తీసుకోకుండొచ్చు మనకు తెలిసిన ఒగ్గు కళాకారుల్లో. ఇప్పుడు తను ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు అవార్డు? అంటే చుక్క సత్తయ్య గారికి అవార్డులు కొత్త కాదు. ఇంకొకటి ఏంటంటే ఆయన 2004 కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు తీసుకున్నాడు అబ్దుల్ కలాం గారి చేతుల మీద. తర్వాత డాక్టరేట్ ఫ్రమ్ కాకతీయ యూనివర్సిటీ, తర్వాత తెలుగు యూనివర్సిటీ నుండి విశిష్ట పురస్కారం, తర్వాత రాజీవ్ పురస్కారం, హంస అవార్డు. ఆయనకు రాని అవార్డులు అంటే ఏం లేవు. మేము విన్నాము ఇందిరమ్మ దగ్గర నుంచి కూడా తీసుకున్నారు తను పురస్కారం అని. ఇందిరమ్మ దగ్గర నుండి 20 సూత్రాల కార్యక్రమం మీద ప్రోగ్రామ్ చేసినప్పుడు ఆమె మెచ్చి ఒక సువర్ణ కంకణం తర్వాత మకర కుందనాలు గిఫ్ట్ గా ఇచ్చింది చుక్క సత్తయ్య గారికి. సో అవి ఇప్పటికి కూడా ఉన్నాయి, అంజయ్ తాత దగ్గర ఉన్నాయి, ఇంకా కూడా ఉన్నాయి అవి. ఈ ఒగ్గు కళాకారులో అప్పటి కాలంలో ఇప్పటి కాలంకి ఏమైనా మార్పులు ఉన్నాయంటారా? అంటే మార్పు అనేది అనివార్యమైంది, తప్పించుకోలేదు. ఒకవేళ మార్పు కనుక జరగకపోతే మనం ఎక్కడ ఉండాల్సిన అక్కడనే ఉంటాం. అంటే మానవ పరిణామ క్రమం కూడా మనం తీసుకున్నట్లయితే ఆదిమ మానవుడు వేటాడి పచ్చి మాంసాన్ని తిన్నాడు, బట్ మనం కూరను తింటున్నాం. అది పరిణామం, అంటే అప్డేట్ కావాల్సిందే ఎవరైనా. కళారంగంలో కూడా అంతేమ్మా. ఇప్పుడు ఒకనాడు అంటే చిన్న గోచి కట్టుకొని కథ చెప్పేది, ఇప్పుడు అట్లా చెప్తే కరెక్ట్ కాదు కదా. అంటే ప్రజల నాడి ఏంది, ప్రజలు మన నుండి ఏం కోరుకుంటున్నారు, అది తెలిసిన కళాకారుడు, అంటే ప్రజల నాడి పట్టుకున్న కళాకారుడు అయితే తొందరగా అంతర్జాతీయ స్థాయిలో ఎదిగి తర్వాత ఒక చరిత్రలో కూడా తన పేరును సువర్ణాక్షరాలతో లెక్కించుకుంటాడు. చరిత్రలో కూడా ఒక పేరు ఉంటుంది. కానీ కళాకారులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ నిలబడగలిగిన వాడు కళాకారుడు, ఉత్తమ కళాకారుడు. సో అట్లా కావాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే అప్డేట్ కావాలి. అప్డేట్ కాంది ఒకనాడు మనం చెప్తే చిన్నగా ఇట్లాంటి చిన్న డమరుకం మీద ఇట్లా కొట్టుకుంటాం. శరణమ్మ మా బాలి శరణమ్మ మా బాలి శంభావో రాణి కారణించు ధోనకొండ గంగరవమ్మ దేవి మాయ ఇట్లా చెప్పేది చిన్నప్పుడు. సో దాన్ని అప్డేట్ చేసి డోర్ మీదకి తీసుకొచ్చిన తర్వాత శరణు మాయంభారాణి శాంభవి రాణి కరుణజోడు మమ్మగన్నా తల్లి గంగా భవాని కనకల్పవల్లి. ఆ రాగాలలో తేడా, అభినయంలో తేడా, వేసుకునే ఆహారంలో తేడా, కట్టులో తేడా, బొట్టులో తేడా, కంప్లీట్ టాప్ టు బాటం అప్డేట్ చేశారు. అప్డేట్ చేసింది కాబట్టినే ఒగ్గు కళ అనేది నిలబడగలిగింది. ఇంకొకటి ఏంటంటే కులం అనేది చాలా పెద్ద కులం కాబట్టి ఒక అమ్మాయి లగ్గం చేయాలన్నా అబ్బాయి లగ్గం చేయాలన్నా ఖచ్చితంగా మలన లగ్గం చేయాల్సింది. ఫస్ట్ మలన లగ్గం చేసిన తర్వాతనే ఆ ఇంటి అమ్మాయి లగ్గమైనా అబ్బాయి లగ్గమైనా చేస్తారు. కాబట్టి కులం గొప్పది కాబట్టి పెద్దది కాబట్టి కళ నిలబడగలిగింది అనేది కూడా చెప్పుకోవచ్చు మనం. ఏ కులం వాళ్ళు పూజిస్తారు ముఖంరెల్లి మల్లన్న? జనరల్ గా ఫస్ట్ మొదట్లోనైతే గొల్ల కుర్మ కులాలు తమ ఇరవైపుగా పూజించడం. కానీ రాను ఏమైందంటే మల్లన్న యొక్క మహిమను తెలిసిన వాళ్ళు, మల్లన్న యొక్క ప్రాశస్త్యం తెలిసిన వాళ్ళు, పవిత్రత తెలిసిన వాళ్ళు, అరే ఎందుకు గొల్ల కుర్మ కులాలు ఇంత అభివృద్ధి చెందుతున్నారు, ఇంత వీళ్ళకి భూములు ఉంటాయి, జాగాలు ఉంటాయి, గొర్రెల మందలు ఉంటాయి, సరిపోను పైసలు ఉంటాయి, వాళ్ళు నడుము చుట్టే పైసలు ఉంటాయి అంటే ఏందంటే బండారు గొప్పతనం తెలిసింది. బండారు గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది? మల్లన్న వచ్చింది. సో మల్లన్న పూజిస్తే వీళ్ళకు ఆరోగ్యేశ్వరులు కావచ్చు, కనక వస్తు వాహనాలు కావచ్చు, గోదలు కావచ్చు, గోర్లు కావచ్చు, భూములు కావచ్చు, ఇవన్నీ కూడా హెచ్చుతూ ఉంటాయి. వాళ్ళకు ఎక్కడ కూడా ఈ అంశంలో కానీ లేకపోతే భూములలో కానీ ధనంలో కానీ ధాన్యంలో తక్కువ ఉండడం ఎవరు లేరు నాకు తెలుసు. కాబట్టి ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు చాలా మంది కూడా సో కోరిన వారికి కొడుకులు ఇస్తారని చెప్పి, అడిగిన వారికి ఆడబిడ్డలు ఇస్తారని చెప్పి మళ్ళీ ఇట్లా అంటే మనం చెప్తున్న కథలలో ఉంటుంది కాబట్టి అది విన్న వాళ్ళు చాలా మంది మల్లన్న భక్తులు అయ్యారు. కొమరల్లి పోతారు, ఐలును పోతారు, ఓదలకు పోతారు, గట్టు పోతారు, పెద్దపురం పోతారు, ఇట్లా పోయి మల్లన్నకు పట్నాలు వేసి మల్లన్న భక్తులుగా మారిన వాళ్ళు ఇతర కులాలలో కూడా ఉన్నారు. చాలా మంది ఇతర కులాలలో కూడా పట్నాలు వేసుకుంటున్నారు,
మళ్ళీ భక్తులుగా మారిండ్రు. అది నాకు తెలిసి ఒకప్పుడు గొల్ల కుర్మ కులానికి మాత్రమే ఇలవేల్పుగా ఉన్నటువంటి మల్లన్న దేవుడు ఇవాళ సబ్బండ వర్ణాలకు, సబ్బండ వర్గాలకు, సబ్బండ కులాలకు కూడా దేవుడై వెలిసిండు, పూజలు అనుకుంటున్నాడు. మీరు అన్నారు ఇప్పుడు బండారు గొప్పతనం అని. బండారు గొప్పతనం ఏంటి? బండారు గొప్పతనం అంటే మనం చాలా చిన్నగా చెప్పుకుంటే సరిపోదమ్మా అది. ఎందుకంటే మల్లన్న దేవుడు ఎల్లమ్మ తల్లి చెప్పినటువంటి ఒక రహస్యంతో మక్కకు పోయి మైసర్ల బండారం తీసుకొచ్చి లగ్నం చేసుకున్నాడు. అంటే ఆమె ఏమని చెప్పిందంటే, దేవాన దేవతలంతా కూడా విభూతితో లగ్గమాడుతున్నారు తమ్ముడ, నువ్వు బండారుతో లగ్గమాడాలంటే బండారు ఎక్కడ ఉంటుందంటే మక్కలో ఉంటుంది అని చెప్తే మక్కకు పోతాడు ఆయన. మక్కకు పోయి అక్కడ ముస్లిం రాజులను ఒప్పించి మెప్పించి ఆ బండారు గడ్డను తీసుకొచ్చుకుంటాడు. తీసుకొచ్చుకొని ఆ బండారుతోటి వసంతం అంటే లగ్గం చేసుకున్నాడు మల్లన్న దేవుడు. అట్లాగనే 7 అక్కజేయాలండి. ఇప్పుడు ఎవరైతే మనం ఊరి పొలిమేరలో ఉన్నటువంటి మన గ్రామ దేవతలు ఉంటారు కదా, పోచమ్మ కావచ్చు, మాంకాలమ్మ కావచ్చు, పెద్దమ్మ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ 7 అక్కయ్యలకు 7 పిడికిలు పెట్టారు ఆడపిల్ల కట్నంగా. సో దానికి బహుమతిగా ఎల్లమ్మ తల్లి ఏం చేసిందంటే 7 గవ్వలు ఇచ్చింది మల్లన్న దేవునికి. 7 గవ్వలు ఇచ్చింది. ఆ గవ్వల దర్శనమే ఇప్పుడు ఒగ్గు పూజారులకు లైసెన్స్. ఆ గవ్వ కట్టుకుంటేనే మనము పట్నం వేయాలి, గవ్వ కట్టుకుని పట్నం వేయదు. సో అట్లా అంటే చాలా పెద్ద చరిత్ర అది. సంక్షిప్తంగా చెప్పినాను అది. మీరు ఇప్పుడు ఒగ్గు కళను కూడా నేర్పిస్తున్నామని మేము విన్నాము, మరి అది నిజమేనా? ఒగ్గు కళ అంటే చాలా డెప్త్ అయిందమ్మా. అది నేర్పించడం అనేది ఒకటి ఏంటంటే, ఒకటి ఆ సంకల్పం గొప్పదై ఉండాలి. ఏదో నామకే వస్తే టైం పాస్ కోసం వస్తున్నాం పోతున్నాం ఏదో నేర్చుకుంటాం అంటే కాని పని అది. అది సంకల్పం గొప్పదై ఉండాలి, పూర్వజన్మ సుకృతం ఉండాలి. అది నేర్చుకున్న వాళ్ళు కూడా చాలామంది మధ్యలోనే అంటే వదిలిపెట్టిపోతున్నారు. కానీ కొసదాకుండే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది వాళ్ళ పూర్వజన్మ సుకృతం ఉండి ఆ అదృష్టం ఉంటేనే కొసల్లా కళారంగంలో ఉండి ప్రజలను మెప్పిస్తారు, సభలను మెప్పిస్తారు, ప్రజల చేత మన్నాలను పొందగలుగుతారు. మామూలుగా అంత ఆషామాషి కాదు కళారంగంలో. కాబట్టి నేర్పిస్తున్నాం. ఎక్కడ పిల్లలు ఉత్సాహంగా ఉంటే, ఎక్కడ పిల్లలు సంకల్పంతో ఉంటే అక్కడికి వెళ్ళి గ్రామానికి అంటే ఒక బస్సు కూడా పోలేనిటువంటి గ్రామాలకు మేము వెళ్ళి ఆ పిల్లలకు నేర్పించి 21 అంటే చుక్క సత్యతాత నేర్పినప్పుడు 41 రోజులు నేర్పాడు మండల కార్యక్రమం. మేము ఆ మండల కార్యక్రమాన్ని అంటే 41 రోజుల కార్యక్రమాన్ని అంటే చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం కాబట్టి దాన్ని 21 రోజులకు కుదించి టైం అనేది గంటల వ్యవధి అనేది పెంచినాం. ఒక రోజుకు 18 గంటలు వర్క్ చేస్తున్నాం. ఒక రోజుకు అట్లా వర్క్ చేస్తానికి ఇప్పటికీ 5187 మందిని ఇప్పటివరకు తయారు చేసినాం. ఈ తయారు చేసిన క్రమంనే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు గమనించి పిలిచి సంగీత నాటక అకాడమీ నుండి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జాతీయ పురస్కారాన్ని 2017లో ఇచ్చారు నాకు. 2017లో ఇచ్చారు. ఇది ఎక్కడుందన్న శిక్షణ కేంద్రం? మరి శిక్షణ కేంద్రం ఎక్కడ పిల్లలు ఉంటే అక్కడికి తీసుకెళ్తామా నేను. నాదేంటంటే టిఫిన్ సెంటర్లు ఎక్కడ మొబైల్ టిఫిన్ సెంటర్ లాగా ఉంటాయి, ఎక్కడైతే ఉంటాయో ప్రజల వద్ద పాలన ఎట్లా ఉంటుందో నేను పిల్లల దగ్గరికి వెళ్తూ ఉంటాను. సో నేను ఆలోచన ఉంది ఏంటంటే ఇట్లా ఎక్కువ కాలం పనిచేయలేము. సో ఒక సెంటర్ అనేది, ఒక కళాక్షేత్రం అనేది మనం నిర్మించుకోగలిగితే బాగుంటుంది. అందులో పట్నాలు నేర్పించడం కానీ, లేదంటే కథ నేర్పించడం కానీ, ఒగుడు నేర్పించడం కానీ, ఇవన్నీ కూడా అందులో చేయొచ్చు అని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నాం. ఆ వర్క్ కొనసాగుతూ ఉంది. మేబీ చూద్దాం, గవర్నమెంట్ పట్టించుకోవాలి. ఎందుకంటే ఒకరి వల్ల అయ్యే పని కాదు అది. అది కోట్ల రూపాయలలో ఉండేటువంటి వ్యవస్థ కాబట్టి దానిలో వసతులు కల్పించాలన్నా, లేకపోతే పిల్లలు ఉండాలన్నా, తర్వాత భోజన వసతి కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, తర్వాత పట్నాలు వేసుకోవడానికి ఆ వసతులన్నీ కూడా కావాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్. చాలా పెద్ద సుదీర్ఘమైనటువంటి పని, గొప్ప పని కాబట్టి ఇంకోటి సంకల్పంతో చేయాల్సిన పని, టైంపాస్ చేయాల్సిన పని కాదు కాబట్టి అది ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేబీ ఈ గవర్నమెంట్ అన్నా ఏదైనా ప్రయత్నం చేస్తే ఏమన్నా సహాయం అందిస్తారేమో చూద్దాం. వెయిట్ అండ్ మా కోసం మీరు ఒక పాట. మల్లన్న ఒకటమ్మా, మల్లన్నకు మనము ఇల్లు నిండుతారమ్మా. ఫస్ట్ ఒగ్గు పూజారులు రాగానే ఇల్లు నిండుతారు. ఇల్లు నిండే కార్యక్రమం అంటే ఒగ్గు పూజారులు వచ్చారని తెలవాలి అందరికి. సో మల్లన్న భక్తులు, మల్లన్న పూజారులు ఎవరైతే మన గల్లీకి వస్తారో, గల్లీకి రాగానే ఈ కళ్యాణకర్తలు
ఏదైతే లగ్గం చేపించేవారు ఎవరైతే ఉంటారో బిందె నీళ్ళు తీసుకుపోయి వాళ్ళ కాళ్ళకు ఆరగించి వాళ్ళని తీసుకొస్తారన్న. తీసుకొచ్చిన తర్వాత దేవుని ఇంట్లోకి వస్తారు. ఫస్ట్ దేవుని ఇంట్లోకి వచ్చి వాళ్ళ పలకలు కావచ్చు, పట్నం వచ్చే పలకలు కావచ్చు, లేకపోతే డోలు కావచ్చు, ఒగ్గులు కావచ్చు, తాళాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ ఇంట్లో పెట్టే ముందు ఆ దేవిని పూజ చేస్తారు. మేము వచ్చినాము, లేదంటే వాళ్ళు వచ్చిన తర్వాత పాట పాడిన తర్వాత ఆ కళ్యాణకర్తలు కూడా లగ్గం చేసిన వారు కూడా ఒక పవిత్రమైనటువంటి భావనతో ఆ క్షణం నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఆన్ ద బిఫోర్ డే స్టార్ట్ చేస్తారు, బట్ ఒగ్గు పూజలు వచ్చి పాట పాడిన తర్వాత ఒక పవిత్రమైనటువంటి మనస్తత్వంతో వెళ్ళిపోతూ ఉంటారు. అయ్యో సల్ల సల్లని వాడవు రాజమల్లయ్యో సాయమై ఉండాలమైనారుడం సల్లబండు వల్ల రాజమల్లయ్యో లింగమై నువ్వొస్త మైలారుడం లింగమై నువ్వొస్త రాజమల్లయ్యో నిత్య ఎడుకుందో మైలారుడం జంగమై నువ్వొస్త రాజమల్లయ్యో దినమే ఎడుకుందో మైలారుడం ఆనుడాయి నేను దేవుడవయ్యో సూర్యుడకు లింగామం పిలపురంబులల్ల రాజమల్లయ్యో పేరణ దేవుడు మైలారుడం ఐలేనుగులల్ల రాజమల్లయ్యో ఆనందపరుడవు మైలారుడం ఊరెల్లిగులల్ల రాజమల్లయ్యో కోలాటగాడవు మైలారుడం ఓదలగులల్ల రాజమల్లయ్యో వయ్యారికాడవు మైలారుడం బంగారు గుళ్ళల్లో రాజమల్లయ్యో బండారు పూజలు మైలారుడం అని చెప్పి, అంటే ఇంకా ఒక గంట సేపు ఉంటుంది ఆ పాట. చాలా అద్భుతమైన పాట ఉంటుంది. అట్లాంటి పాటలు చాలా ఉన్నాయి. మనం చెప్పుకుంటా పోతుంటే ఒక్కొక్క గానాన్ని కథాగానంలో కథా గేయాలు ఉంటాయి మన. సో లగ్గం చేసేటప్పుడు ఒక పాట, తర్వాత ఆ లగ్గానికి సంబంధించిన పాటలు 4-5 ఉంటాయి. ఈ సుర్రాయి పాట అని చెప్పి, తర్వాత సుంకి బట్ట పాట అని చెప్పి, తర్వాత అల్లో నేరడల్లో పాట ఒకటి, తర్వాత అదే ఇవన్నీ కూడా చాలా ఒక్కొక్క పాట ఒక గంట సేపు ఉంటుంది. ఈ ఒగ్గు కళలో మీకు ఎలాంటి గుర్తింపులు వచ్చినాయి అన్న? నేను అంటే 12వ ఏట స్టార్ట్ చేసినటువంటి ప్రస్థానం నాకు మొట్టమొదటి గుర్తింపు అంటే చుక్కసతయ్య దగ్గర. అది చిన్నగోపతి ఖమ్మం డిస్టిక్లో. ఆ చిన్నగోపతి విలేజ్కి వెళ్ళినప్పుడు నన్ను ఒక పీర్తితో తీసుకెళ్ళాడు. పాయరం అంటారు కదా మన భాషలో, ప్రేమతో తీసుకెళ్ళినప్పుడు విన్యాసాలు చేయడంలో బాగా చూసిండు, గమనించిండు, అబ్జర్వ్ చేసి బాగా ఆడుతున్నావు, నువ్వు బాగా చేస్తున్నావు, వీన్ని కంటిన్యూషన్ చేయండి మన టీంలో అని చెప్పి నాకు ఒక బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చిండు తాత. అది నా బెస్ట్ అంటే చాలు, అది నాకు అంటే నన్ను నమ్మి తీసుకెళ్ళిండు. ఇంకా గురువు నచ్చిన శిష్యుడిని ఇంకేం కావాలి అంతకుమించి. ఫస్ట్ కాంప్లిమెంట్. తర్వాత నేను ఒక శిక్షణా శిబిరం చేస్తున్న క్రమంలో ఫస్ట్ నన్ను చూసి చిన్నపిల్లగా అంటే ఇప్పటికి అంటే నేను ఆ ఏజ్ మేబీ ఒక 21-22 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ సంవత్సరం అంటే అంత చిన్న ఏజ్లో నేను గురుస్థానంలో ఒక విలేజ్కి వెళ్ళాను. కోనంపేట అని చెప్పి మంచిర్యాల పరిసర ప్రాంతంలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసి ఫస్ట్ అనుకున్నారట, అంటే నాకు చెప్పలేదు. ఆ 21 రోజుల తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ చేపించిన తర్వాత ఈ పిల్లగాడు అంటే తర్వాత వాళ్ళు చెప్పిన విషయం అంటే ఆన్ ది స్టేజ్ చెప్పిన విషయం ఏంటంటే, ఆ గ్రామస్తులు మొత్తం ఇంత చిన్న పిల్లగాడు వచ్చిండు, ఈయన ఏం నేర్పిస్తాడు, ఈయనకు వస్తుందా రాదా అసలు అని చెప్పి అనుకున్న తర్వాత తాతకు మించినటువంటి గురువుగా ఏర్పడని చెప్పి వాళ్ళు ఒక రకమైనటువంటి కాంప్లిమెంట్ ఇచ్చారు. సో అంటే ప్రజల మధ్యలోకి వెళ్ళగలిగిన నేను, ప్రజల మనసును దొరుకుకోగలిగాను. అది రెండవది. తర్వాత ధర్మాగ్రహం అనేది ఒకటి ఎల్లమ్మ కథను నాటకీకరణ చేసి స్టేజ్ అడాప్ట్ చేసినాం. అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నాకు చీఫ్ గెస్ట్కి వచ్చిండు ఆ కార్యక్రమానికి. నేను చిన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, మా ఊర్లో ఒక ఎల్లమ్మ గుడి ఉండేది, ఆ ఎల్లమ్మ గుడి మీద ఒక పరశురాముని బొమ్మ ఉండేది. ఆ పరశురాముని బొమ్మను వస్తుంటే పోతుంటే చూసేది నేను, కానీ ఇప్పుడు రియల్గా పరశురాముని చూస్తున్నా అని చెప్పి ఒక కాంప్లిమెంట్ ఇచ్చిండు. అదొకటి. తర్వాత ఇంకా మా డైరెక్టర్ గారు మామిడి హరికృష్ణ గారు, నువ్వు నిజంగా లెజెండురా, నువ్వు మాతరం లెజెండు, నీకు అందుకనే ఉస్తాద్ ఇచ్చిరా తొందరగా అని చెప్పి ఎప్పటికి చెప్తా ఉంటారు నాకు. ఆయన ఇచ్చిన చాలా అంటే చాలా కాంప్లిమెంట్స్ చాలా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఎటువంటి పురస్కారాలు ఏమన్నా అందుకున్నారన్న? పురస్కారాలు ఉన్నాయి. నాకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ అవార్డు వచ్చేసి నేను అక్కడే తీసుకున్నాను, నేషనల్లో తీసుకున్నాను, ఢిల్లీలో తీసుకున్నాను. ఢిల్లీలో సంగీత నాటక అకాడమీ వారు అంటే నేను చేస్తున్నటువంటి ఒక పక్క ప్రదర్శనలు, మరొక పక్క ఈ శిక్షణ శిబిరాలు. అంటే నాటే జోక్ కదా, 5187 మంది అంటే అది ఎంత కష్టపడితే ఎన్ని రోజులు ఊర్చుకుంటే, ఎన్ని రోజులు ఫ్యామిలీలకు దూరంగా ఉంటే,
పిల్లలకు దూరంగా ఉండి అంటే ఇదంతా ఓర్చుకొని ఒక 21 రోజుల పాటు వాళ్ళతోటే గడపాలి మనం. ఆ పిల్లలతో గడపాలి. వాళ్ళు ఏం తింటే అది తినాలి మనం. సో వాళ్ళు ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకోవాలి. అంటే ఊరు బయట ఉంటాయి బీరనగుళ్ళు. బీరనగుళ్ళ దగ్గర మేము అక్కడే మా బస మొత్తం అక్కడే ఉంటుంది. సో అట్లా చేసి అన్ని కార్యక్రమాలు చేసినందుకు గాను ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చింది నాకు. జగదీష్ ముఖి గారు అస్సాంలో ఇచ్చాను, గౌహతిలో ఇచ్చారు. శ్రీమంత శంకర్దేవ్ కళాక్షేత్రంలో ఇచ్చారు అది అవార్డు 2017లో. అవార్డులు చాలా వచ్చినాయి. ఇంకా సింగిడి యువ పురస్కారం అని చెప్పి, తెలంగాణ వెరిటోస్ అవార్డు అని చెప్పి చాలా వచ్చినాయి. మీ తర్వాత తరానికి నెక్స్ట్ మీ తరానికి కూడా నేర్పిస్తున్నారా ఈ యోగ కదా? చాలా జరుగుతున్నాయి. ఆ వర్క్షాప్లు కూడా జరుగుతున్నాయి. అదే ఇంకా మనకు అంటే కళారూపం బతకాలంటే కళాకారుడు బతకాలి ఫస్ట్. కళాకారుడు బతికితే కళారూపాలు అవుతుంది. కళాకారుడే బతకలేదు అనుకో, కళలు బతకవని నేను చెప్పలేను కానీ సుప్తావస్థకి వెళ్ళిపోతాయి. సో మళ్ళీ ఎవరో ఒకరు రావాలి, ఎవరో ఒకరు దాన్ని ఇనిషియేట్ తీసుకోవాలా, ఆ వర్క్ చేయాలా, అది కంటిన్యూషన్లో ఉంటే ఇబ్బంది ఏముంటుంది. మేము మొన్న రీసెంట్లీ విన్నాం కొమరవెల్లిలో జరిగిన ఇష్యూ. ఏం జరిగింది అసలు? అది ఇష్యూ అనడం కన్నా ఒక ప్రమాదం అని చెప్పవచ్చు. ప్రమాద గంటికలు మోగినాయి కొమరవెల్లి క్షేత్రానికి. రేపు ఒక మాటలో చెప్పాలంటే మరో శ్రీశైలం కాబోతున్న కొమరవెల్లి. ఎందుకలా? ఎందుకంటే అంటే దాని ప్రాశస్త్యాన్ని మొత్తం చెడగొడుతున్నారు కొమరవెల్లి. ఖచ్చితంగా దాని పవిత్రతను, దాని పురాతన తత్వాన్ని ఏదైతే ఉంటుందో, ఆ పరంపరగా వస్తున్నటువంటి బండారు ఆ సాంప్రదాయం ఏదైతుందో ఆ సాంప్రదాయాన్ని ఇప్పటికే సగం నాశనం చేశారు అక్కడ ఉన్నటువంటి ఒక వర్గం. సో అక్కడ ఏంటంటే ఆధిపత్యం కోసం కొట్లాడుతూ ఉన్నారు. ఒక వర్గం మీద ఇంకో వర్గం, ఒక వర్గం మీద. బేసికల్గా ఏంటంటే బహుజన పూజలు ఎల్లమ్మ కావచ్చు, పోచమ్మ కావచ్చు, పోలేరమ్మ కావచ్చు, మాంకాలమ్మ కావచ్చు, బీరన్న కావచ్చు, మల్లన్న కావచ్చు, వీళ్ళందరూ కూడా గ్రామదేవతలకు ఎప్పుడు కూడా పౌరోహిత్యానికి కానీ లేదంటే ఆగమ శాస్త్రాలకు కానీ సంబంధం ఉండదమ్మా. ఇప్పుడు నాకు నచ్చినట్టుగా నేను పూజ చేసుకుంటున్నా. మా తాతలు చెప్పినట్టు, మా ముత్తాతలు చెప్పినట్టు, మా ఫర్ఫాదర్స్ చెప్పినట్టు మా ఆచారం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మేము పూజలు చేస్తాం. కానీ ఆధిపత్యం చెలాయించి ఇట్లా కాదు మీరు చేసేది, మీరు శ్లోకాలతో వేయాలి, ఆగమశాస్త్రం ప్రకారం నువ్వెవరు చెప్పడానికి? తప్పు కదా. ఎప్పుడు కానీ మల్లన్న బండారు పూజలు చేయాలి, శివుడికి అభిషేకాలు చేయాలి. శివుడు మల్లన్న ఒకటే అంటారు. శివుడు మల్లన్న ఒకటి కాదు. శివుడు మహాదేవుడు, మల్లన్న శివుని అంశ, శివుని పుత్రుడు, శివుని కొడుకు. శివునికి వేరు పూజలు ఉన్నాయి, మల్లన్నకు వేరు పూజలు ఉన్నాయి. శివుడు కోరుకునే వేరు పూజలు, మల్లన్న కోరుకునే వేరు పూజలు. నేను మల్లన్నకు కూడా 1,00,000 బిల్వార్చన చేస్తా, మల్లన్నకు కూడా అభిషేకాలు చేస్తా, నేను మల్లన్నకు కూడా ఈ స్తోత్రాలతోటి ఈ వీటితోటి చేస్తా అంటే అది ప్రకృతి చూసుకుంటుంది. నేను చెప్పగాడికి చెప్పిన తప్పు జరుగుతుందని గత ప్రభుత్వానికి కూడా చెప్పిన. అది మంచిది కాదు, మీకు మంచిది కాదు, మీ ప్రభుత్వానికి మంచిది కాదు కూడా అని చెప్పిన. వీల్లేదు, చూస్తున్నాం. నేను చెప్తా ఉంటా, ఇప్పుడు నాకు తెలిసింది నేను చెప్తా ఉంటా. ఎప్పుడు కానీ ఆచారాన్ని పొడగొట్టద్దమ్మా. ఇప్పుడు మనము పేదరికం నుండి ధనికం కావచ్చు, ఉన్నత వర్గాలకు రావచ్చు, కానీ సాంప్రదాయం అయితే చెడిపోదు, కులం చెడిపోదు కదా, అస్తిత్వం చెడిపోదు కదా. కాబట్టి మన సాంప్రదాయాలు ఎప్పుడైతే పోతాయో మన అస్తిత్వాన్ని కోల్పోయినట్లు లెక్క. అక్కడ ఉన్నటువంటి పూజారి వర్గం, ఒక వర్గం ఏదైతుందో వాళ్ళు అదే చేశారు. అక్కడ ఉన్నటువంటి ఒక పూజారులను లిటరల్గా గర్భగుడిలో ఉండి పూజలు చేయాల్సినటువంటి ఒక పూజారులను ఒక కారణం లేనటువంటి కారణాన్ని చూపి, కారణభూతాన్ని చూపించి వాళ్ళను గర్భగుడిలో నుంచి బయటికి నెట్టేసి వాళ్ళు గర్భగుడిలో వచ్చారు. ఇలా మల్లన్న దేవుడు మా దేవుడు అని అక్కడికి వచ్చారు. రేపు పొద్దుగాల చూడండి మీరు, ఆల్రెడీ స్టార్ట్ అయింది అక్కడ. ఏదైతే ఈ ఒక రకమైనటువంటి శిష్ట సాహిత్యం స్టార్ట్ అయిందో ఇంకా అది ఆగదు. ఇక అక్కడ రానండి, మొన్న మేము లొల్లి పెట్టినాం కాబట్టి బండారు గుప్తున్నారు, లేకపోతే బండారే కరువు అయింది కదా. దుర్మార్గులు ఉన్నారు. మీకు బ్రాహ్మణులు అంటే ఎందుకు కోపం? నాకు బ్రాహ్మణులు అంటే కోపం లేదమ్మా. నాకు బ్రాహ్మణులు అంటే కోపం ఉండదు, ఏ వర్గం అంటే కోపం ఉండదు. నా సాంప్రదాయానికి ఎవరైతే ఆటంకం కలిగిస్తారో వాళ్ళ మీద నేను రిటర్న్ కౌంటర్ ఇస్తా తప్ప వాళ్ళంటే కోపం లేదు. కోపం ఎందుకు ఉంటుంది? వాళ్ళని మంచోళ్ళు లేరా? బ్రహ్మాండమైనటువంటి పూజారులు ఉన్నారు, బ్రహ్మాండమైనటువంటి మేధస్సు కలిగినటువంటి అయ్యగారులు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు. నాకు కోపమేం లేదు. కానీ ఇంకో వర్గం మీద
ఇప్పుడు నాకు ఒక కమ్యూనిటీ ఉంది. నా కమ్యూనిటీని నేను ఎంత గౌరవించుకుంటానో ఎదురుంగ వాళ్ళ కమ్యూనిటీని అంతకంటే ఎక్కువ గౌరవించబడాలి నా చేత. మిగతా వారు ఎవరైతే ఉన్నారో నా కమ్యూనిటీని కూడా అంత గౌరవించాలి. ఆదాన్ని ప్రదానం చేయాలి, ఇచ్చిపుచ్చుకోవాలి. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకునే గౌరవం. నా సంస్థానానికి వచ్చి, నా పీఠానికి వచ్చి, నా సాంప్రదాయానికి వచ్చి నువ్వు ఆధిపత్యం చెలాయిస్తా అంటే నేను ఒప్పుకుంటున్నా. చూడమ్మా, ఇప్పుడు నేల మీద ఎర్ర చీమలు ఉంటాయి, ఇంత ఉంటాయి. నువ్వు చూడకుండా కానకుండా ఆ గుడి మీద అడుగుపెట్టు, నీ కాళ్ళు కరిసి పక్క పెట్టేసేయాలి. మళ్ళీ దాని దగ్గర పోవాలంటే భయపడతాయి. అంటే చీమలకు ఉన్నటువంటి ఐకమత్యం కూడా కొంతమందిలో లేకపోయింది మన లోపల. అంటే చెప్పినా కూడా కొంతమంది పట్టించుకోలేదు. పైపెచ్చు అప్పుడు ఉన్నటువంటి ఒక మినిస్టర్ అయితే, కమ్యూనిటీకి చెందిన మినిస్టరు, ఆడికి వచ్చి ఇక్కడ బాగానే జరుగుతుంది, అంతా బాగానే జరుగుతుందని చెప్పి ఒక సోదివాదన ఆయన అయిపోయాయి. ఎంతసేపు ఒక 6 నెలలు పట్టలే. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇప్పుడు నాకేం పోయింది, నేను బ్రహ్మాండంగా ఉన్నా. నాకు పేరు ఇచ్చాడు భగవంతుడు. ఆ లొల్లి చేయడం వల్ల, వాళ్ళు చేస్తున్నటువంటి అఘాయిత్యాలను నేను అడ్డుకోవడం వల్ల నాకు పేరు ఇచ్చిండు భగవంతుడు. మల్లన్న దేవుని పూజారంటే ఉగ్రవే అన్న కాడికి వచ్చింది. చాలు నాకు అది. ఆ గుర్తింపు సరిపోతుంది నాకు. మల్లన్న ఇచ్చిన గుర్తింపు అది నాకు. దుర్మార్గాలు ఎప్పుడు ఆధిపత్యం ఉండొద్దాం ఎప్పుడు. కానీ ఆధిపత్యం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. నాలాంటి వాడు కూడా ఉంటాడు ఖచ్చితంగా. వాడు బయటకు వస్తాడు. మీరు ఈ ఒగ్గు డోలు నేర్పిస్తున్నారని చెప్పారు కదా, కళాక్షేత్రం పెట్టి. అందులో మహిళలకు కూడా నేర్పిస్తున్నారా? అవును. ఎక్కడ కూడా మహిళలకు నేర్పించొద్దని చెప్పి ఎక్కడ రాసి పెట్టలేదమ్మా. అదే ఈ మధ్య నేను సాంప్రదాయంలో కొంతమందిని చూసాను. మేము మీ దాంట్లో మీ టీం మెంబర్స్ లో ఉన్నారని విన్నాను కూడా. అవును, అది నిజమేనా? మరి నిజమే. ఎందుకు తప్ప? అలా అని ఏం లేదు, అడుగుతున్నాను. జస్ట్ ఒకటమ్మా, ఇప్పుడు కళ విమెన్స్ నేర్చుకోవద్దని ఎక్కడైనా రాసిందా నాకు చెప్పు. ఏం ఎక్కడ లేదు. నేను ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతా. కళలకు తల్లి సరస్వతమ్మ, శారదాదేవి, అవునా? మరి ఆమె కూడా లేడీ, ఆమె నుండి ఉద్భవించినాయి కదా. ఇప్పుడు ఈ డమరుకం ఆదిశక్తి నుండి శివునికి వచ్చింది, శివుని నుండి మల్లనకు వచ్చింది. అంటే ఈ డమరుకం ఒగ్గు యొక్క పుట్టుపూర్వత్రాలు కూడా అమ్మ చేతిలోనే ఉన్నాయి. అట్లాంటిది ఈ నీళ్ళు కూడా ఎందుకు మనకు? చాలా మంది అంటుంటారు, అట్లా తీసుకొస్తారు, ఇట్లా తీసుకొస్తారు, లేడీస్ ఎట్లా తీసుకొస్తారు. లేడీ లేకపోతే నువ్వెక్కడున్నావు, నేను ఎక్కడున్నా. అమ్మ లేకపోతే నువ్వెక్కడున్నావు, నేను ఎక్కడున్నా. సృష్టికి మూలం కదా స్త్రీ. నాటి పరిస్థితులు ఎట్లా ఉండనంటే, పిల్లలను పోషించాలంటే స్త్రీ ఇంట్లో ఉండాలి. కుటుంబాన్ని పోషించేటువంటి గొప్ప ఓపిక స్త్రీకి మాత్రం ఉంటుంది. ఇప్పుడు స్త్రీ పోషించినట్టుగా మగవాళ్ళు పోషించలేరమ్మా. మగవాళ్ళ చేతిలో పిల్లలు బతకరు, 2 రోజులు బతకరు, గుండె వాళ్ళకి పోతారు. అమ్మ చేతిలో పిల్లలు బతుకుతారు. కాబట్టి స్త్రీని ఇంట్లో ఉంచి కుటుంబ భారాన్ని, అతిపెద్ద బాధ్యతను స్త్రీ చేతిలో పెట్టింది. మగవానికి బయటికి వెళ్ళి నువ్వు ఏదైనా సంపాదన మార్గం చూసుకోమని చెప్పారు, వృత్తి మార్గం చూసుకోమని చెప్పారు. దాన్ని ఎట్లా చేసారు అంటే ఆచారం చేసి పడేసారు. స్త్రీ ఇంట్లోనే ఉండాలి, వండి పెట్టాలి, పిల్లలకు అనేటువంటి యంత్రము, లేకపోతే ఇంటి గడపదాడి బయట ఇవ్వడు మీరు చెప్పడానికి. ఎవరు మీరంతా? ఎక్కడి నుంచి వచ్చింది మీరంతా? మీరే నేర్పిస్తున్నారు, మీ కళాక్షేత్రంలోనే మహిళలకు నేర్పిస్తున్నారు. ఇంతవరకు ఎవరు మహిళలు ఈ వృత్తిలోకి రావడం చూడలేమన్నట్టు. అందుకనే అడుగు. కరెక్ట్ అమ్మా. ఆనాటి పరిస్థితులు వేరు, ఆనాటి సామాజిక పరిస్థితులు వేరు, ఆనాటి కాలమాన పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఎందుకు ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ అవుతున్నారు. హీరోయిన్స్ అయితే తప్పది. ఇప్పుడు సినిమా రంగం హీరోయిన్స్ అయిందమ్మా, తప్పది. అదొక కళ. మరి స్త్రీ లేనిది, ఇప్పుడు ఒక హీరోయిన్ లేనిది సినిమా ఆడుతుందా? ఆడదు. ఒక పవిత్రమైనటువంటి ఒగ్గు కళారంగంలో స్త్రీలు ఉంటే తప్పేంది నాకు చెప్పమంటున్నా. ఎవరైతే క్వశ్చన్ చేసారో వాళ్ళకి నేను క్వశ్చన్ చేస్తున్నా, స్త్రీలు ఉంటే తప్పేంది, నాకు సమాధానం చెప్పండి. స్త్రీలు లేని కళారూపం ఎక్కడుంది? ఎల్లమ్మ స్త్రీ కళారూపం, ఎల్లమ్మ కథ స్త్రీ కళారూపం. మల్లన్నలో నీకు భార్య పాత్ర కావచ్చు, అమ్మ పాత్రలు కావచ్చు, వీళ్ళందరూ కూడా మాతృకలందరూ వీళ్ళరు కదా. వాళ్ళు లేనిది నీకు కథ నడుస్తలేదు కదా, జీవితం లేదు కదా అని ఎట్లా రాసిందా? పెద్దలు చెప్పిర్రా? లేదు. ఎప్పుడు కూడా అట్లాంటిది ఏం లేదు. కాలమాన పరిస్థితుల ప్రకారం మనం కూడా మారాలి, నేర్చుకోవాలని ఉంటుంది. వాళ్ళకు కూడా డోలు కొట్టాలని ఉన్నది, విన్యాసాలు చేయాలని ఉన్నది. సో మన సిద్దిపేట డిగ్రీ కాలేజ్లో
ఒక విన్యాసం చేసినప్పుడు విన్యాసాలు నేర్పించినప్పుడు ఎవరో నాకు 2-3 ఫోన్ చేశారు. అట్లా నేర్పిస్తావు, ఇట్లా నేర్పిస్తావు, అట్లా ఇట్లా అని చెప్పి. వాళ్ళ పిల్లలు చెప్పారు, అన్న ఓకేనా, లేదంటే మేము ఒక నోటీస్ పంపిస్తాము, లీగల్ నోటీస్ పంపిస్తాము, వారిని కోర్టుకు గుంజుదామని చెప్పారు. వద్దులే అమ్మా ఇప్పుడు ఎందుకు అంత, ఎందుకంటే వాళ్ళ హక్కులకు భంగం కలిగినాడు. వాళ్ళు ఒకవేళ స్త్రీ శక్తి ముందు వీళ్ళెవరు నిలవలేరమ్మా. అది తెలుసుకున్నవాడు ఆ మాట మాట్లాడలేరు. గొప్ప శక్తి స్త్రీ శక్తి. కృతాయుగం నడిచింది స్త్రీ మీద, త్రేతాయుగం నడిచింది స్త్రీ మీద, ద్వాపరయుగం నడిచింది స్త్రీ మీద, కలియుగం నడుస్తుంది స్త్రీ మీద. యుగాలు గడిచిపోయినాయి. యుగాలలో ఒక్కసారి వెనుక తీరి చూసుకుంటే మగవాని పరిస్థితి ఏంది, మగవాని బతికిందని మనకు అర్థమైపోతుంది. అది తెలుసుకోవాలి. మీరు ఈ గొల్ల కుర్మ అనే కులానికి ఒక్కరికే నేర్పిస్తున్నారా ఒగ్గుడోలు, లేకపోతే ఏ కులానికైనా నేర్పిస్తున్నారా? ఇలా 3 రకాలుగా ఉంటుందమ్మా కళారూపం. నెంబర్ 1 పట్నాల ప్రక్రియ. అది కమ్యూనిటీ మాత్రమే చేయాలి, కులం మాత్రమే చేయాలి. అది సనాతనం, వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆచారం కాబట్టి. రెండవది కథ చెప్పడం, అది ఎవరైనా చేయొచ్చు. డోలు కొట్టడం ఎవరైనా చేయొచ్చు, దానిలో ఇబ్బంది ఏం లేదు. కానీ ఏదైతే ప్రాశస్త్యంలతో పవిత్రమైందో, కులానికి మాత్రమే సంబంధించిందో అది మాత్రం కులం మాత్రమే చేయాల్సి వస్తుంది. మామిడి హరికృష్ణ మీద ఆరోపణలు వచ్చినాయి అని మేము విన్నాం, అది నిజమేనా? మీరే చెప్తున్నారు కదా ఆరోపణలని. అంటే అది మేము విన్నాము, కానీ అది నిజమా కాదో మాకు తెలియదు కదా, అంత న్యూస్ వచ్చిందని. ఇప్పుడు ఆరోపణలు ఎప్పుడు నిజాలు కావు. నేను చెప్పేది ఒకటే. ఇప్పుడు ఒక ద్రాక్ష తోటకు ఒక నక్క పోయిందట. ఆ ద్రాక్ష తోట అంతా లూటిపోయింది, అంటే అన్ని తెంపిరు. ఒకటే ఒక గుర్తున్నది, చాలా అందకుంటున్నది, మీదికున్నది. ఆ నక్క ఎగిరింది 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 ఎగిరింది. ఆ నక్క అంతలేదు దానికి, ఆ ద్రాక్ష పండ్ల గుత్తి పోయేటప్పుడు ఏం చేస్తుంది, ఉత్తగా పోదు. అది ఒక ఆరోపణ చేసిపోతుంది, ఆ ద్రాక్ష పండ్లు పుల్లగా పడైనాయి, అవి నాకెందుకు అని కూడా పోతుంది. నక్కలు మస్తుగా ఉంటాయి, కుక్కలు మస్తుగా ఉంటాయి, అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ప్రతి మనిషికి ఒక జన్మ కారణం అనేది ఒకటి ఉంటుందమ్మా. నాకు తెలిసి ఆయన పుట్టిందే తెలంగాణ ప్రజా కళలను ఒక అభివృద్ధిలోకి తీసుకురావడానికి, పరిపుష్టత తీసుకురావడానికి, ఒక పవిత్రత తీసుకురావడానికి, పల్లె కళారూపాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా అంతర్జాతీయ స్థాయి వేదికల మీద ఆడించడానికి పుట్టినేమో అని నాకు అనిపిస్తుంది. గొప్ప మహానుభావుడు ఆయనకు వ్యాపారాలు లేవు, వ్యాపకాలు లేవు, వ్యామోహాలు లేవు. ఆయన మీద కొంతమంది దుర్మార్గులు ఆరోపణలు చేస్తారు. ఆయన దగ్గరికి పోయి చూస్తే కదా ఆయన ఉదయం ఏందని తెలిసేది. గొప్ప ఆఫీసర్ అమ్మ ఆయన. నేను పొగడవలసిన అవసరం నాకు లేదు. ఆయన కాకపోతే ఇంకో ఆఫీసర్ వస్తాడు, ఇంకో ఆఫీసర్ వస్తాడు. ఆఫీసర్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటాం. కళాకారులు మేము అక్కడే ఉంటాం. ఎవరు వచ్చినా మేము వర్క్ చేయాల్సిందే. కానీ గొప్ప ఆఫీసర్, మంచి ఆఫీసర్. మంచిని మంచి అని చెప్పాలి. కానీ దుర్మార్గంగా ఒక మనిషి మీద ఆరోపణలు చేసి బట్టగాల్చి మీదేసి బదనాం వేద్దాం అనుకుంటే కళాకారులు కూడా చూస్తూ ఊరుకోరు కదా. అంటే ప్రకృతి కూడా చెప్తుంది కదా, సమాధానం చెప్తుంది కదా. మీరు సంగీత నాటక అకాడమీకి చైర్మన్ గా ప్రయత్నించినట్టు తెలిసింది, అది నిజమేనా? లేదమ్మా, నేనేం చేయలేదు. ఆ మధ్యకాలంలో ఒక ట్రోల్ స్టార్ట్ అయింది. ఒగ్గురవి ఏదన్నా అనుకుంటే దాన్ని ఖచ్చితంగా సాధిస్తారు. ఆ మధ్యలో పేరు వినబడదు, నాకు నాగర్ కూడా వచ్చింది. అది ఇంకా రవికి కన్ఫర్మ్ అయిపోయింది. అది తెలంగాణ గవర్నమెంట్, అంటే మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పి పెద్ద టామ్ లేపారు. జనరల్గా నేను ఎప్పుడు రాజకీయం జోలికి పోనమ్మా. ఇప్పుడు రాజకీయాలు అనేది అంటే రాజకీయాలు అనేది చెడ్డాయని కాదు నా ఉద్దేశం. నేను కళారంగంలో ఉన్నాను. కళారంగంలో ఉన్నప్పుడు నేను ఈ కళారంగంలో అడుగుపెట్టిన కంచెల్ని ఒక దశలో ఉన్న కళారూపాన్ని ఒక దశకు తీసుకురాగలిగినాం. ఇలా ప్రధాన జానపద వృత్తి కళారూపంగా వెలసిల్లుతుంది. అంటే కారణం నేనే అని చెప్పను, నాకు ఆ అదృష్టం వచ్చిందని చెప్తాను. ఎందుకంటే కళాకారునిగా జీవించడం అనేది ఒక పూర్వజన్మ సుకృతం. పుట్టడం అనేది, జీవించడం అనేది, కొనసాగడం అనేది. పేరు రావడం ఒక ఎత్తు, పేరును కాపాడుకోవడం మరో ఎత్తు. కాబట్టి నేనేమంటా అంటే అఫ్కోర్స్ కళాకారునికి మంచి పేరు వచ్చినప్పుడు అంటే చుట్టే ఉంటాయి రాజకీయాలు, వైఫై తిరుగుతుంటాయి. కాబట్టి అంటే రాజకీయాలు చేయడం తప్పని నేను అంటలేదు, అది కూడా సేవనే కదా. కానీ నాకు కావాల్సిన సేవ ఇందులో ఉన్నది. సో నాకు ఒక పరిధి, నా పరిధి దాటినప్పుడు, అంటే నాకు ఒక స్టేటస్ అంటే స్థాయి వచ్చినప్పుడు, రాజకీయాలు చేసే స్థాయి నాకు రాలే ఇంకా. సో అది
ఫ్యూచర్లో భవిష్యత్తులో చూద్దాం దాన్ని అనేది. అందరికీ తరఫున ఒక క్వశ్చన్, ఒగ్గు రవణ రాజకీయాలకు వస్తారా అందరు అడుగుతున్నారు. తప్పే ఉంది, రాజకీయాలు చేయడం తప్పే ఉంది, సేవ కదా నేను అంటున్నాను. అది రాజకీయం చేయడంలో తప్పులేదు, కానీ నా అవసరం ఇంకా రాలేదంట. నా అవసరం లేదు, అక్కడ చాలా మంది ఉన్నారు. నా అవసరం ఒగ్గు కళకు ఉన్నది, ఒగ్గు కళకు ఉన్నది, ఒగ్గు కళను నేర్చుకునే విద్యార్థులకు ఉన్నది. కాబట్టి ఒక సైనికునిగా వర్క్ చేస్తాను. సరే కొసల్లో కూడా అంటే మనం చివరికంట ఒగ్గు కళను అంటిపెట్టుకొని ఉండాలనేటువంటి తాపత్రయంతో ఉన్నవాడిని. కాబట్టి చాలు, నాకు భగవంతుడు ఒక గొప్ప ఆపర్చునిటీ ఇచ్చాడు ఈ జీవితంలో. ఒగ్గును అంటబెట్టుకొని ఒగ్గుడోలు మోగించుకుంటూ నేను ఒగ్గుడోలు ఆ ఓంకారనాథ మధ్యలో నేను జీవిస్తే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. లేదు నువ్వు చేసే పని ఇంకోటి ఉందిరా అని చెప్పి ప్రకృతి మాత చెప్తే నేనేం చేయగలుగుతాను? ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది. మీరు ఏమన్నా ప్రభుత్వం నుంచి ఏమన్నా ఈవెంట్స్ చేశారా ఈ ఒగ్గుడోలు? చాలా చేసినమ్మా, ప్రభుత్వం ఏమన్నా ఈవెంట్స్? వేలాది పర్ఫార్మెన్స్ చేసిన, 40-50 వేల మీద చేసిన, 40-50 వేల మీద చేసిన. భారతదేశాన్ని ఒక 4-5 సార్లు సుట్టముట్టు వచ్చిన. ఈ రాష్ట్రంలో చేయలేదు అనేటువంటి రాష్ట్రం లేదు, ప్రతి రాష్ట్రంలో నేను పర్ఫార్మెన్స్ చేసిన. అంతేకాదు అంతర్జాతీయ వేదికల మీద చేసిన. మలేషియా పోయినాం, సింగపూర్ పోయినాం, తర్వాత మొన్ననే రీసెంట్గా స్పెయిన్ పోయినాం, మాడ్రిడ్లో ఫితూర్ ఇంటర్నేషనల్ టూరిజం ఫెస్టివల్లో చేసినాం. అంతెందుకు, మేము నేర్పించడం కూడా కేవలం విద్యార్థులకు, కమ్యూనిటీ విద్యార్థులకే కాదు, కలెక్టర్లకు నేర్పించినాం. ఐఏఎస్ అకాడమీకి పోయి ప్రొబేషనరీ కలెక్టర్లకు నేర్పించినాం. నా స్టూడెంట్స్ కూడా ఉన్నారు, 13 మంది స్టూడెంట్స్ ఉన్నారు నాకు కలెక్టర్లు. తర్వాత టీఎస్పీఏలో నేర్పించినాం, తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో ఇప్పుడు నేను గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నాను. తెలుగు విశ్వవిద్యాలయంలో నేర్పించినాం, ఎన్ఎస్డి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో నేర్పించినాం. అంటే ఒగ్గు కళ అనేది ఇప్పుడు పల్లెకు మాత్రమే సంబంధించింది కాదమ్మా, చాలా స్థాయి పెరిగింది, అందుకని ఒక ట్రెండ్ అయింది. మీకు ప్రభుత్వం నుంచి ఏదైనా ఆర్థిక సహాయం అందుతుందన్న ఈ ఒగ్గు కళాకారులకి? అంటే మేము యువకులం, మేము పర్ఫార్మెన్స్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నది, అంటే ఆ తాకత్ ఉన్నది. కాబట్టి మేము పర్ఫార్మెన్స్ల మీద దృష్టి పెడతాం, శిక్షణ శిబిరాల మీద దృష్టి పెట్టినాం. సో మేము ఇప్పుడు నాకేం కావాలి, నాకు పర్ఫార్మెన్స్లు కావాలి, పర్ఫార్మెన్స్ చేస్తే పైసలు వస్తాయి, నాకు సరిపోతాయి అవి. అంటే సంతృప్తి అనేది ఉండాలమ్మా. రెండవది ఏంటంటే ఇప్పుడు వృద్ధ కళాకారులు ఉన్నారు, అంటే వాళ్ళ శ్రమనంతా, వాళ్ళ జీవితాన్ని మొత్తం కళకు ధారపోసి, కళకు త్యాగం చేసి బిక్కుబిక్కుమంటూ ఎవరన్నా ఆర్థిక సహాయం చేస్తారో అని చూస్తే చాలామంది ఉన్నారు కళాకారులు. సో వాళ్ళకి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను, వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు మనకు చాలామందికి పెన్షన్లు అందలే, కొంతమందికి అందలే, కానీ ఇంకా చాలామందికి అందాల్సి ఉన్నది. సో కొత్త ప్రభుత్వం వచ్చినది, మన లెజెండ్ టీవీ ద్వారా ముఖ్యమంత్రి వర్యులను నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, చాలామంది వృద్ధ కళాకారులు తన జీవితాన్ని మొత్తం కళకు త్యాగం చేసి, కళకు దారబోసి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా వాళ్ళకు. అంటే కొడుకులు ఉంటారు, అన్నం పెట్టేటోళ్ళు ఉంటారు, ఒంట్లో మోకాళ్ళ నొప్పి ఉంటుంది, నడుము నొప్పి ఉంటుంది, ట్యాబ్లెట్ వేసుకోవడానికి డబ్బులు ఉండవు. సో ఇట్లా చిన్న వాళ్ళ సమస్యలు, ఆ ముసలోళ్ళ సమస్యలు వర్ణనాతీతం అమ్మ. అంటే పక్కింటోళ్ళకి చెప్పుకుంటూ, తర్వాత ఎదురింటోళ్ళకి చెప్పుకుంటూ, వచ్చిన వాళ్ళకల్లా చెప్పుకుంటూ, అంటే ప్రభుత్వం ఏదైనా సహకారం చేస్తుందో అని చెప్పి ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాంటి వాళ్లకు కొంచెం ముఖ్యమంత్రి గారు దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే, ఎంతమంది ఉంటే కళాకారులు అంతమంది వృద్ధ కళాకారులకు అర్హులైన వాళ్ళకి మీ ద్వారా వాళ్లకు న్యాయం చేకూరాలని నా విజ్ఞప్తి చేస్తున్నా. అది చాలా ఇంపార్టెంట్ సార్, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ పేరును వాళ్ళు చితికెక్కదాకా గుర్తుపెట్టుకుంటారు, వాళ్ళ దీవెనలు మీకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఫ్యూచర్లో ఈ ఒగ్గు కళాకారులను మొత్తం అంతవరకు కొనసాగిస్తారన్న? లేకపోతే ముందుకెళ్ళి కొన్ని రోజులు అయ్యాక ముందుకు వెళ్ళి వేరే వారికి ఏదైనా చేస్తారా? లేదమ్మా, నాకు ఇంతకుముందు చెప్పినట్టుగా నాకు వ్యాపారాలు ఏం లేవు, లేకపోతే వ్యాపకాలు ఏం లేవు, అంటే వేరే బిజినెస్ చేసే అంటే ఇవన్నీ ఏం లేవు. నా కాన్సన్ట్రేషన్ ఒకటేమ్మా, ఒగ్గుడోలు, ఒగ్గు సాంప్రదాయం, ఒగ్గు కళ అనేది చాలా పరమ పవిత్రమైనది, చాలా గొప్పది. సో ఆ కళారూపాన్ని ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా యాజ్ ఏ ఒగ్గు సైనికునిగా, ఒగ్గు వ్యారియర్గా నా ప్రయత్నం నేను చేస్తా, నా కొసలా చేస్తా. నా జీవితం ఉన్నంత కాలం ఒగ్గు కళకు సేవ చేసుకోవడం, మల్లన్నకు సేవ చేసుకోవడం అంత పరమ పవిత్రమైనటువంటి జన్మ ఇంకోటి ఉన్నదని నా అభిప్రాయం. అది నాకు వచ్చింది. నాకు వేరే బిజినెస్లు ఎందుకు, వేరే వ్యాపారాలు ఎందుకు,
నాకేం అవసరం లేదు. నాకు పిల్లలకు నేర్పించుకుంటా హాయిగా పట్నాలు వేయడం నేర్పియాలి, సాంప్రదాయబద్ధంగా పట్నాలు వేయడం నేర్పియాలి, కథ చెప్పడం, మంచి కథ చెప్పడం నేర్పించాలా, తర్వాత దాన్ని అంతర్జాతీయ వేదికల మీదకి తీసుకెళ్ళాలి, ప్రపంచ వేదికకు పరిచయం చేయాలనేది ఇంకో ఆలోచన ఉన్నది. సో ఆ కోణంలో వర్క్ చేయడం జరుగుతుంది. సో దానికి కావాల్సింది కళాక్షేత్ర నిర్మాణం కూడా ఉన్నది. మేము కూడా విన్నాము ఒగ్గు కళాక్షేత్రం నిర్మిస్తున్నట్టు. ఆ వరకు ఎంతవరకు వచ్చిందన్న నిర్మాణం? సో అంటే దానికి ఆలోచన చేసినామమ్మా. బట్ ఏంటంటే ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నది. ప్రభుత్వం కూడా నిర్మాణం చేపిద్దామనే ఆలోచనలో ఉన్నారు. దానికి సంబంధించిన ప్రపోజల్స్ కూడా గతంలోనే సాంస్కృతిక శాఖ నుండి ప్రభుత్వానికి వెళ్ళినాయి. సో కొద్దిగా ఆగింది. సో దాన్ని కొంచెం ఆలోచన చేసి ప్రభుత్వం నుండి వస్తే బెటర్. ఎందుకంటే పాలు ఉన్నాయి, పాలు నీళ్ళు మన గ్లాసులో పోసుకొని తాగితే పాలే అవుతాయమ్మా. పాలను శంఖంలో పోసుకొని తాగితే తీర్థం అవుతుంది. నేను తీర్థం తాగాలనుకుంటున్నాను. సో గవర్నమెంట్ యొక్క సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక ఆంబలం ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. పిల్లలు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక శిక్షణ శిబిరం చేస్తే తెలంగాణ ప్రభుత్వం యొక్క ముద్రనే ఉంటే సరిపోతుంది, దానికి ఒక వాల్యూ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వంతో కొలాబొరేట్ అయ్యి చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. లేదంటే ఈ పాటికి నిర్మాణం చేయొచ్చు. నేను అడిగితే, నేను నోరు తెరిచి అడిగితే కాదనని దాతలు చాలామంది ఉన్నారు. సో నా మీద ఒక నమ్మకం, ప్రగాఢమైన నమ్మకం ఉన్నది వాళ్ళకు. సో వాళ్ళు రెడీగా ఉన్నారు. కాకుంటే ఏంటంటే ప్రభుత్వ గుర్తింపు ఉండాలని ఆలోచించి ఆగుతున్నాను. సో వాళ్ళు ఓకే అంటే మిగతా దాతలందరినీ కూడా పిలిచి ఆ నిర్మాణం, కళాక్షేత్ర నిర్మాణం కూడా ఏర్పాటు చేసేటువంటి ఆలోచన ఉన్నది. అది సఫలీకృతం కావాలని మళ్ళీ నేను వేడుకుంటున్నాను. కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. మా లెజెండ్ టీవీ తరఫున కూడా కావాలని కోరుకుంటున్నాం అన్న. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇదే అండి మన ఒగ్గు రవి అన్న గారితో ఒగ్గు కథ గురించి, ప్రాముఖ్యత గురించి, విశిష్టత గురించి అన్న ఎంతో గొప్పగా చెప్పారు. నమస్తే.